హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నశ్రీ స్వప్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం చేసుకోబోతున్నాం బూందీ లడ్డు. బూందీ లడ్డు చేయడానికి కావాల్సింది ముందుగా శనగపిండి. నేను 250 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఆ పిండిలో కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి. ఇందులో ఉండలు లేకుండా కలుపుకోవాలండి. గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా దోశ పిండిలాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. సరిపడా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఒక ఇల్లుల గరిటెనైనా సరే, బూందీ చేసే అయినా సరే తీసుకోవాలి. బూందీ చేసే గరిటె లేదు కాబట్టి చిల్లుల గరిటె తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా అనుకోవాలండి. ఎక్కువగా వేయించొద్దండి, గట్టిగా అయిపోతుంది లడ్డు. మిగిలిన పిండిని కూడా అనేసుకోవాలండి. మొత్తము బూందీ రెడీ అయిపోయిందండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలండి. పైన ఒక కడాయి పెట్టుకోవాలి. కొద్దిగంత నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా కావాల్సింది కిస్మిస్, జీడిపప్పు, బాదం మూడింటిని నెయ్యిలో వేయించుకోవాలి. పిండిని వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. 250 గ్రామ్స్ పిండి తీసుకున్నాను కాబట్టి 20 గ్రామ్స్ షుగర్ తీసుకుంటున్నానండి. ఇది కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ చూసి వేసుకోండి. అంటే కొందరు స్వీట్ ఎక్కువగా తింటారు, కొందరు తక్కువగా తింటారు. తక్కువనే తింటాం కాబట్టి కొద్దిగానే వేసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చండి. తినడానికి బాగానే ఉందండి. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే వేసుకోవాలి. ఇలా అంటే ఇది తీగ పాకం లాగా రావాలండి. చేతులకి ఇలా అంటించుకొని ఇలా అంటే తీగలాగా రావాలండి. అలా అయితే పాకం రెడీ అయినట్లు. పాకం వేడిగున్నప్పుడే మనం బూందీ మొత్తం వేసుకోవాలండి. ఇది మొత్తం ఆ పాకాన్ని పీల్చుకోవాలండి. ఇప్పుడు మనము నీటిలో వేయించుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ కలుపుకోవాలండి అందులోనే. కట్టుకున్నామండి. ఇంత వేడున్నప్పుడే మనం లడ్డు కట్టుకోవాలండి, లేదంటే అది చల్లగా అయిపోతే మనకు లడ్డు రాదండి కరెక్ట్ షేప్లో, పొడివారిపోతుంది. బట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డు చుట్టుకోవాలి. మిగిలిన బూందీని మొత్తం లడ్డుగా చేసుకోండి. ఇదే అండి, లడ్డు ప్రాసెస్ అయిపోయింది. హాయ్ అండి, మరో రెసిపీతో మీ ముందుకు వస్తాను నేను. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ స్వప్నశ్రీ స్వప్న. సబ్స్క్రైబ్.